దేశంలోని మెట్రో నగరాల్లో గోస్ట్ మాల్స్ అధికమవుతున్నాయి. ఓ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో 40% చోటు నిరుపయోగంగా మిగిలిపోతే దానిని గోస్ట్ మాల్ అంటారు. ఇలాంటి మాల్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 2022లో దేశవ్యాప్తంగా 57 గోస్ట్ మాల్స్ ఉండగా 2023 నాటికి అది 64కు పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా అనే స్థిరాస్తి సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం గోస్ట్ మాల్స్గా మారిన 64 షాపింగ్ మాల్స్ విస్తీర్ణం సుమారు 1.33 కోట్ల చదరపు అడుగులు ఉంటుంది. ఆయా మాల్స్ వల్ల 6,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ నివేదిక పేర్కొంది. ఇక 64 గోస్ట్ మాల్స్లో 21 దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనే ఉన్నాయి. తర్వాతి స్థానంలో బెంగళూరు 12 మాల్స్ గోస్ట్ మాల్స్గా మారాయి. హైదరాబాద్లో 4 గోస్ట్ మాల్స్ ఉన్నాయి. అయితే మారుతున్న కాలంలో షాపింగ్ మాల్స్ ఇంకా పెరిగిపోవాలి, కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని దాని వెనుక ఆశ్చర్యం కలిగించే నిజమొకటి ఉంది. ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోయిన సెల్ ఫోనే ఇక్కడ గేమ్ చేంజర్. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ఈ కామర్స్ సంస్థలు సైతం పెరిగిపోవడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వాడకం విపరీతంగా పెరిగింది. కరోనా తర్వాత చాలా మంది ప్రజలు ఆన్లైన్ షాపింగ్ గురించి తెలుసుకుని వాడటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడైతే 5 రూపాయల కొత్తిమీర నుంచి లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను సైతం ప్రజలు ఆన్లైన్లోనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా చొచ్చుకెళ్లింది. దీంతో షాపింగ్ మాల్స్కి ప్రజలు రావడం చాలా వరకు తగ్గించేశారు. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పితే కుటుంబంతో సహా షాపింగ్ మాల్స్కి వెళ్లడం అరుదుగా కనిపిస్తోంది. దీంతో చిన్న చిన్న మాల్స్కు తగిన గిరాకీ ఉండకపోవడంతో అవి గోస్ట్ మాల్స్గా మారిపోతున్నాయి. ఈ గోస్ట్ మాల్స్ వల్ల రిటైల్ సెక్టార్కు 6,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్కు పెద్దగా ఆదరణ ఉండకపోవడం ప్రాపర్టీ యజమానులకు సవాల్గా మారిందని, అద్దెదారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్ ఏ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుండగా గ్రేడ్ సి మాల్స్ ఇలా గోస్ట్ సెంటర్లుగా మారుతున్నాయని పేర్కొంది. వినియోగదారుల ప్రవర్తన, మార్కెట్ పరిస్థితులకు ఇకపై రిటైల్ స్పేస్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది.